విశాఖ జిల్లా టీడీపీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా విశాఖ నగర ప్రజలు టీడీపీని ఆదరించి దీవించారని అన్నారు. టీడీపీ నాయకులు కార్యకర్తలు అంతా శక్తివంచన లేకుండా పనిచేసి ప్రజలు పార్టీపై ఉంచిన నమ్మకాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ పోగొట్టుకోరాదన్నారు. రానున్న జీవీఎంసీ ఎన్నికలో ప్రజల విశ్వాసం చూరుకొని మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవాలని ఆయన దిశానిర్దేశం చేశారు. మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి 40 మంది నూతన కార్యవర్గ సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యదర్శిగా కృష్ణ గారు మరియు ఇతర కార్యవర్గాల సభ్యుల ప్రమాణ స్వీకారం సందర్భంగా ఈరోజు కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వారందరికీ అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. విశాఖ నగరం తెలుగుదేశం పార్టీకి మంచి అనుబంధం. 2019 కష్టకాలంలో కూడా రాష్ట్రమంతా తెలుగుదేశం పార్టీ వ్యతిరేకంగా వచ్చినప్పటికీ కూడాను 4 శాసనసభ్యుల నగరంలో తెలుగుదేశం పార్టీకి అందించినటువంటి తెలుగుదేశం పార్టీకి అందించిన నగర వాసులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. నిన్న కూడా 24 ఎన్నికల్లో కూడా ఎన్డీఏ సభ్య కూటమి శాసనసభ్యులందరినీ ముఖ్యమంత్రి గారు నేను ఇక్కడ ఇన్ఛార్జ్ మంత్రిగా వచ్చే సందర్భాల్లో మాట్లాడుతూ విశాఖ నగరం ప్రజలు చాలా మంచి వాళ్ళు, ఈ నగరం అంటే ప్రత్యేకత అభిమానం ఉందని కూడా చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. లోకేష్ గారు అయితే ఇక్కడ పరిశ్రమలు తీసుకొచ్చేదానికి చాలా వారి యొక్క కృషి అనేది కూడా మనం ప్రశంసనీయం. మొన్న విశాఖ సమ్మిట్ జరిగిన, యోగాంధ్ర జరిగిన, ఇవన్నీ కూడా విశాఖ నగరం మీద ఉన్న అభిమానాన్ని తెలియజేస్తున్నాయి. ప్రధానమంత్రి గారి సభలు ఇక్కడ 2 సార్లు జరిగాయి. దాంతోపాటు ఇక్కడ విశాఖ ఎకనామిక్ రీజియన్ ఏర్పాటు చేయడంలో కూడా కేంద్ర ప్రభుత్వ సహకారంతో పాటు ముఖ్యమంత్రి గారి చొరవతో ఈ విశాఖ కేంద్రంగా శ్రీకాకుళం నుంచి రాజమండ్రి వరకు కూడా ఎకనామిక్ రీజియన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్నికల సమయంలో చెప్పినటువంటి సూపర్ 6 తో పాటు అభివృద్ధిని తీసుకొని వస్తున్నాం. సంక్షేమాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసుకుంటూ వస్తున్నాం. ఈ విశాఖ ప్రాంతాన్ని ఒక గ్లోబల్ సిటీగా, ఈ విశాఖపట్నం ఒక టూరిస్ట్ డెస్టినేషన్గా, ఈ విశాఖపట్నంలో మంచి ఇండస్ట్రియల్ జోన్గా ఉత్తరాంధ్రలో ఏర్పాటు చేసేందుకు మా ప్రభుత్వం, తెలుగుదేశం, అదేవిధంగా జనసేన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, కేంద్ర ప్రభుత్వం సహకారంతో మేము ముందుకెళ్తా ఉన్నాం. ఈ రోజు ప్రమాణ స్వీకారం చేసినటువంటి అధ్యక్షులు వారందరికీ కూడా భవిష్యత్తులో ఈ నగరంలో జరిగే ఎన్నికల్లో కావచ్చు, ఎప్పుడైనా కానీ తెలుగుదేశం పూర్తి స్థాయిలో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు గెలిచే విధంగా మీ యొక్క సహకారం పనితీరునాలు చెప్పి వాళ్ళకి నేను దిశానిర్దేశం చేయడం జరిగిందండి. ఈ రోజున మేము ఒకటే చెప్తా ఉన్నాం. ఇంతకు ముందు 14-19లో మేము చేసినటువంటి ప్రభుత్వ అభివృద్ధిలో గత ప్రభుత్వం పూర్తి స్థాయిలో విధ్వంసాలు సృష్టించడం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో కంటిన్యూస్ గా గవర్నమెంట్ ఉండాల్సిన అవసరం ఉంది అనేది ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. మళ్ళా కూడాను రేపు 29 ఎన్నికల్లో కూడా ఎన్డీఏ ప్రభుత్వం రావాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనం మంచి చేస్తున్నాం, అభివృద్ధి తీసుకొస్తున్నాం. పోలవరం ఎడవకాలం నీళ్లు ఇప్పుడు మనం అనకాపల్లి వరకు తీసుకురావడం జరిగింది. అదే లాస్ట్ టైం మన గవర్నమెంట్. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.